నానే స్టార్ట్ చేసే ప్రాబ్లం నాకు నేను చూడలే మీ కెరియర్ లో చాలా రోల్స్ చేశారు, చాలా డిఫరెన్స్ చేశారు. సో అంటే ఒక ఉమెన్ కి ఎలాంటి రోల్స్ పడాలి కూడా బట్ ఇప్పుడు చూసుకుంటే ఇది ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ చూసుకుంటే పారిపాల సెట్ కూడా ఇది డిఫరెంట్ రోలే. నా కెరియర్లో చాలా సినిమాల్లో వెరైటీ చేశాను. సో లేడీస్కి చాలా నచ్చుతుంది అన్నమాట. ఎందుకంటే ఒక అన్యాయం జరిగినప్పుడు దాన్ని నిలదీసి అడిగితే ఆ కోపం ఆక్రోషం అంతా ఆటోమేటిక్గా వస్తుంది మనకు. సో ఎంత సాత్వికంగా ఉన్నా, ఎంత సహనంగా ఉన్నా, ఒక స్టేజ్ దాటినప్పుడు ఆ లిమిట్స్ క్రాస్ చేసినప్పుడు ఎవరికైనా పౌరుషం వస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ ఇది నాది. సో అదే క్లైమాక్స్లో మీరు చూస్తుంటారు. సో డిఫరెంట్ క్యారెక్టర్, ఒక యాక్టింగ్ పర్పస్ అంటే మనలో ఉండే ఇంకా ఏదో ఆత్మవిశ్వాసంగా ఇంకా బాగా చేయాలి అనుకునే క్యారెక్టర్ ఇది. సో యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. అంటే మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎంటైర్ మూవీ అలాగే ఉంటుంది. అన్నీ నచ్చింది నాకు. ఎందుకంటే ఒక ఆడది పుట్టినప్పటి నుంచి ఎంత దాకా దానికి అన్ని కష్టాలే ఉంటాయి. సుఖం అనేది చాలా తక్కువ. తను అర్థం చేసుకోవడం చాలా తక్కువ సొసైటీలో. మన పేరెంట్స్ కానీ, మన ఇంట్లో ఫ్యామిలీస్ కానీ, బయట కానీ అందరూ తనని కించపరిచి మాట్లాడడమే ఎక్కువ తప్ప, ఎక్కువైతే ఎక్కువ అంటారు, తక్కువైతే తక్కువ అంటారు. సో అలా ఉంటుంది. అలాంటివన్నీ ఫేస్ చేసేది ఆడది. సో అది ఆ బిగినింగ్ నుంచి చూపిస్తున్నారు. సో దీనికి ఒక మగాడు సపోర్ట్గా ఉండాలి. మగాడు తప్పు చేస్తే ఆడదికి ఎంత దానికి ప్రాబ్లం అవుతుంది అనేది ఈ సినిమాలో చూపిస్తున్నారు. సో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎక్స్పెషల్లీ కుటుంబ సమేతంగా వెళ్ళి చూసే సినిమా. అంటే ఒక ట్రైలర్ చూసుకుంటే అక్కడ లేడీస్ ప్రాపర్ గా వాళ్ళకి ఎప్పుడు కరెక్ట్ అయినట్టు ఉంది. బట్ ఎందుకు అని అలాంటిది ఎంచుకున్నారు? లేడీస్ అనే కదా, ఫ్యామిలీ డ్రామా, ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. సెంటర్ కూర్చున్నారు సింగిల్ మైండ్ మీరు ఇప్పుడు అన్ని ఇష్యూస్ ఏం టచ్ చేయలేదు, కానీ ఆ షేడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో అన్యాయాల అక్రమాల గురించి, లేడీస్ చిన్న పిల్లలను చూడకుండా పెద్దవాళ్ళు కూడా జరుగుతున్న రేపులు, దాని అన్ని షేడ్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఒక భర్తగా కానీ, అన్నగా కానీ, తమ్ముడుగా కానీ, ఫ్రెండ్ కానీ. సో వాళ్ళ వల్ల ఒక ఆడదానికి ఎంత ఏం కోల్పోతుంది అనేది ఈ సినిమాలో. అంటే క్యారెక్టర్కి అవసరం కాబట్టి. సో ఆ క్యారెక్టర్ ఒక మౌనపోరాటంలో విజయశాంతి గారు చేశారు. ఆ క్యారెక్టర్ అది కావాలి కాబట్టి చేశారు, లేకపోతే ఊరికే ఎందుకు చేస్తారు ఆవిడ. అప్పటికే ఆవిడ ఒక లెజెండరీ ఆర్టిస్ట్ ఆవిడ. సో ఆ క్యారెక్టర్కి అవసరం కాబట్టి చేశారు. ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. సినిమా హిట్ అవుతుందా హిట్ అవ్వలేదా అని పక్కన పెడితే ఆ క్యారెక్టర్కి అవసరం. అది చేస్తేనే ఆ క్యారెక్టర్ పండుతుంది, ఆ సీన్ పండుతుంది. సో ఆ కంటెంట్ అది మెయిన్ కాబట్టి చేశాను. సీనియర్ యాక్టర్స్ గా మీరు అంటే ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో మహిళల పట్ల ఉన్న అలాగే ఉంది. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమని అంటారు తప్ప ఎక్కడా తగ్గలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. సో ఆ లేడీస్ దగ్గర అయితే మాత్రం ఇందాక దిల్రాజు గారు చెప్పినట్టు నాకు ఆ లేడీస్ ఫాలోయింగ్ ఇప్పటికీ బాగానే ఉంది. సో ఐఎమ్ లక్కీ. సమస్యలు అయితే పెరిగింది కదండి, తగ్గింది ఎక్కడ తగ్గింది? సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సొసైటీలో ఆడవాళ్ళకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. దాన్ని బేస్ చేసే ఈ సినిమాలో చూపించారు డైరెక్ట్గా. ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రొఫెషనల్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా
సినిమానే కాదు, ఏ ప్రొఫెషనల్కి వెళ్ళా ఆడదానికి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. మీరేమైనా ఫేస్ చేశారు అలాంటి ఇన్నేళ్ళ కెరీర్లో? ఆబ్వియస్లీ అడగన్నాక నేను మాది స్పెషల్ కాదు కదా, సో మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మేము అవన్నీ ఫేస్ చేసుకుంటూనే వచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్టింగ్ అప్పుడు ఏ ఆర్టిస్ట్కైనా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది మంచి, ఇది చెడు అనేది ఉంటుంది కదా, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆర్టిస్ట్గా. అది మన బాధ్యత. తప్పు అని తెలిసినప్పుడు దాన్ని తప్పుకుని మనం ఇంకా మంచి దారిలో వెళ్ళిపోకూడదు. సో ఏదైనా ఫేస్ చేయాల్సిందే. అయితే సినిమాల్లో ఎదిరించిన వరకు ఓకే, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా ఆఫీసుల్లో కానీ యాజ్ ఏ లేడీ తను ఎదురు తిరిగితే మళ్ళీ అవకాశాలు ఉండవు, జాబ్ పోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇట్లాంటివి కూడా ఉంటుంది కదా. స్క్రిప్ట్ వరకు మనం ఎదిరిస్తాం. ఒక సినిమా వాళ్ళు ఇవ్వలేదని మనం లొంగిపోకూడదు కదా. అది లేకపోతే ఇంకో సినిమా ఉంటుంది. మంచి వాళ్ళు ఉంటారు కదా ఇంకా చాలా మంది. చెడ్డవాళ్ళు 40%, 60% మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకు మనం రాకూడదు? అలాగే కదా నేను వచ్చాను. నేను ఆడిషన్ వెళ్ళినప్పుడు ఎన్నో కంపెనీలు ఒక రోజుకి 4-5 ఆడిషన్కి వెళ్ళానంటే దాంట్లో 2-3 మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, 2 చెడ్డవాళ్ళు ఉండేవాళ్ళు. ఏది మంచి ఉందో అది మనం సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఆఫీస్ అయినా అంతే, ఏ ప్రొఫెషనల్ అయినా అంతే. మనకు టాలెంట్ ఉన్నప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి, లొంగిపోవాల్సిన అవసరమే లేదు. సో అయితే ట్రైలర్ లో కావచ్చు, ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ లో కానీ ఒక మగాడిగా మారాలి, పక్కానంటే మగాడిగా మారాలి అన్న ఇంటెన్షన్. అంటే ఆ స్టేజ్ లో టీనేజ్ అన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు అనిపించదు. ఆ టీనేజ్ అన్నప్పుడు ఒక భయం ఉంటుంది, ఎదుర్కోలేనంత ఒక ధైర్యం, ఆ స్థాయి మనకు ఉండదు. ఏ ఆడదానికైనా. నేను కూడా టీనేజ్ నుంచి వచ్చిన అమ్మాయి. ఆ టీనేజ్లో నేను కూడా పడ్డాను. క్లాస్కి వెళ్తున్నప్పుడు, ట్యూషన్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు టీచ్ చేస్తుంటారు, వెనకాల పడుతుంటారు, చెయ్యేస్తారు. ఒక బస్సులో నిల్చోళ్ళు కూడా చెయ్యేస్తారు. అప్పుడు నేను అలా కొట్టలేను. అక్కడ భయం ఉంటుంది. మళ్ళీ రేపు మమ్మల్ని ఏమేం చేసేస్తారు, ఎక్కడ యాసిడ్ మా మొహం మీద పోదు. ఎందుకంటే ఉంటారు కదా, సైకోస్ ఉంటారు కొంతమంది. దాన్ని బేస్ అయ్యి దాన్ని ఈరోజు కొట్టింది కదా, దీన్ని లైఫ్ ఖాళీ చేసి మన మీద ఎక్కడ యాసిడ్, ఇవన్నీ భయాలు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, మనం కూడా మరలా పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. సో అదే ఆ సినిమాలో ఆమె చెప్పింది, ఆ థాట్ మీదే చెప్పింది. మీరు అంటే ఆర్టిస్ట్ గా ఉన్నారు, దానికి ముందు లైఫ్ కానీ ఏదైనా సరే ఎప్పుడైనా అట్లా అనిపించింది, అరే ఎందుకు ఆడదానిగా పుట్టాను, నేను కూడా మగాడిగా పుట్టి ఇట్లా బతికేరాని వాళ్ళలాగా అని? అంటే నాకు సినిమా ఇండస్ట్రీలో అనిపించలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఇలా ఉండడమే బాగుంది అనిపిస్తుంది. అదే నేను చెప్పాను కదా, టీనేజ్ లో ఉన్నప్పుడు కొన్ని చిన్న ఎదుర్కొన్నాను కదా, అలాంటప్పుడు అనిపించేది నేను కూడా మగాళ్ళ ఉండాలి, నేను మగాళ్ళ పుట్టుంటే బాగుండేది, జంబలక్కడి బొమ్మలో ఉంటది కదా, అలా మారితే బాగుంటుందని అనుకున్నా. కానీ అది సినిమా తీసి చూపించారు డైరెక్టర్ గారు, ఎంవి గారు. సో ఇప్పుడు సూర్య గారు అయితే బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్ కి మీరు చూపిస్తున్నారు అంటే ఇది నాది ఫినిష్ చేసేస్తాను. ఇండస్ట్రీ వల్ల హీరోగా నటించి మీరు హీరోయిన్ గా చాలా తర్వాత చేసి ఇంతకు ముందు దిల్ రాజు గారిని నాకు కూడా మంచి క్యారెక్టర్ మనం మీ సినిమాలో చేయాలని అడగడం అనేది తప్పే ఉంది సార్. ఎందుకంటే ఆయన ఒక వెల్ విషర్. మా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్. ఆయన పైగా నాకు రీఎంట్రీ అయినప్పుడు నాకు ఎలా ఎంటర్ అవ్వాలని తెలియదు, ఎందుకంటే టచ్ లేదు నాకు సినిమా ఇండస్ట్రీ. సో అలాంటప్పుడు నన్ను రికగ్నైజ్ చేసి నేను ఎలా ఉన్నాను కూడా ఆయన చూడలేదు, అసలు ఒక్కసారి నన్ను చూడలేదు. వెంటనే ఆమ్ని గారు అనే నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఒక మంచి క్యారెక్టర్, చిన్నదే అయినా టైనీ క్యారెక్టర్ అయినా మంచి రికగ్నైజ్. ఎంసీఏలో మీరు చూసుంటారు, నాకు నాని గారు ఇద్దరు ఆ ఒక కాంబినేషన్ బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ శ్రీనివాస కళ్యాణం చేశాను, అలో గురు ప్రేమ కోసం చేశాను. సో అలా అంటే ఇచ్చిన తర్వాత నన్ను అందరు గుర్తుపట్టారు మళ్ళీ ఇండస్ట్రీలో. సో ఆమ్ని గారు ఉన్నారు, ఆమ్ని గారు మంచి క్యారెక్టర్ మళ్ళీ చేస్తున్నారని గుర్తుపట్టి మళ్ళీ ఫర్దర్ నాకు క్యారెక్టర్స్ వచ్చాయి. అలాంటి ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు ఆయన. నేను అడగడం నాకు తప్పు అనిపించేది. ఎందుకు అనిపిస్తుంది? మొన్న బాబు ఈ మధ్య బాగా కనపడుతుంది. సేమ్ టైం సీరియల్స్ లో కూడా బాగా బిజీగా ఉంది. ఎందుకు సినిమా ఛాన్స్ ఎందుకు తగ్గించుకున్నారు? సినిమా సీరియల్ ఎందుకు వదిలేదు, మళ్ళీ సినిమాలు పెట్టిగా అంటే సీరియల్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను చేస్తున్నా. దాంట్లో కూడా నా క్యారెక్టర్ చాలా హైపర్ యాక్టివ్ క్యారెక్టర్.
ఎక్కడ ఒక్క స్క్రీన్ ఆ స్క్రీన్ లో ఒక్క ఫ్రేమ్ లో కూడా నేను లేకుండా ఉండదు. అంత మంచి క్యారెక్టర్. ఇప్పుడు ఎట్లా శుభలగ్నం గుర్తుపడతా అలాగే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా నాకు ఆ క్యారెక్టర్ గుర్తుపడుతున్నారు. ఆడియన్స్ కి నేను చాలా దగ్గర అయ్యాను. సో అట్ ఎ టైం నేను ఈ సినిమాలు చేస్తున్నాను. సో రెండు నాకు ఈక్వల్. ఎందుకంటే సినిమా టీవీ రెండు నాకు ఇప్పుడు అమ్మ నాన్న లాగా. సో అలా వెళ్తూ ఉన్నాను. సో నాకేమి మైనస్ అవ్వట్లేదు. నారి అనేది పవర్ఫుల్. కర్తవ్యం ఆ టైప్ లో ఈ సినిమాలో ఊహించుకోవచ్చా? ఏంటి ఆ టైప్ సినిమాలో ఊహించుకోవచ్చా? నేను లేదు, ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. ఇది కొంచెం రెవల్యూషన్ లా, అది చెప్పలేను ఎలాగని. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ముందు సాఫ్ట్ గానే ఉంటుంది క్యారెక్టర్. తర్వాత అంటే తనకు అన్యాయం జరిగినా అలా పేషెన్స్ గా ఉంటుంది. కానీ బయట సొసైటీకి జరిగేది తను తట్టుకోలేదు. సో దానికి ఆవిడ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తుంది అనమాట ఆ సినిమా. అది సినిమాలో. సో అంత అది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. ఇటు వచ్చేసి మీకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అవగాహన, ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎక్కడ వర్క్ చేయకుండా డైరెక్ట్ అయిపోయి ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇది ఇది నా మొదటి సినిమా. కానీ సినిమాతో నేను చాలా నాలుగా ట్రావెల్ చేస్తున్నాను. బ్యాక్ ఎండ్లో ప్రాక్టికల్గా పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసుకుని ఆ ధైర్యంతో ఈ సినిమా చేయగలిగాను. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పుకోగలను నా లైఫ్లో అనే సినిమా నారి. ఇది మీరు త్వరలో చూస్తారు. నేను నా సినిమా గురించి నేను చెప్పుకుంటాం సహజం. కానీ మీరు కూడా అప్పటికే మా సినిమాలో వచ్చిన డైలాగ్ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. సో ఇవి శాంపిల్గా భావించి నా సినిమాని ఆదరించమని కోరుకుంటున్నా మీ ద్వారా, మీడియా ద్వారా. ఎందుకంటే అందరిలోకి తీసుకెళ్లేది మీ ద్వారానే సినిమా. సో నేను చేసిన అమ్మాయి సీను, నిత్యశ్రీ సీను కానీ, మగాడ్రా బుజ్జి సాంగ్ కానీ, నిశిలో శిశిలా అనే ఇంకొక సాంగ్ రిలీజ్ అయింది. సో ఇవన్నీ ఒక శాంపిల్స్గా భావించి ఈ సినిమాని ఆదరించమని నేను కోరుకుంటున్నాను. మగాడ్రా బుద్ధి సాంగ్ ఏదైతే ఉందో అది శ్రీశ్వర్ వాళ్ళతో పాడించారు కదా, అంటే ప్రమోషనల్ గా యూజ్ అవుతుందని పాడించడం జరిగిందా, లేదంటే ఇలాగే సినిమాలో పెడదాము అన్న ఉద్దేశంతో పాడించారా? కంటెంట్ అండి. ఇప్పుడు కంటెంట్ బలంగా చెప్పాలనుకున్నాను. అంటే అది అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే మా మగవాళ్ళకి కోసం, మా మగ జాతి కోసం చేశాను ఆ సాంగ్. ఆనెస్ట్ గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి చోట్ల, ఎలాంటి ఎమోషన్స్ లోను, ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్టెబర్న్ గా ఉండాలి. ఉంటేనే మనం ఇది ఇలా ఉండకూడదని చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో ఈ కథని మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరే డైరెక్ట్ చేస్తున్నారు. అంటే మిగతా ప్రొడ్యూసర్స్ కి ఎవరికైనా చెప్పడం జరిగిందా ముందు? లేదు ఇది నా ఓన్ ప్రొడక్షన్ తోటే రావాలి అనుకుని ఇలా చేశారా? లేదండి, చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను. బట్ ఫైనల్ గా మేమే చేయాలనుకుని మేమే చేసాం. డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగుంది. ఈ పర్టికులర్ క్యారెక్టర్ కి మీరు ఆమని గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ప్యారలల్ గా ఇంకా యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, ఆ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ చూపించడానికి కానీ, ఆ యాక్షన్ చేయడానికి కానీ, ఎందుకు మీరు ఆమని గారిని సెలెక్ట్ చేసుకున్నారు? సో ఆ క్యారెక్టర్ కి మీరు ఇంకొకళ్ళు ఎవరిని నేను ఊహించలేకపోయాను. మీరు కూడా అది ట్రైలర్ లో చూశారు, రేపు సినిమాలో కూడా చూస్తారు. అంటే జనరల్ గా ఇప్పుడు ఫ్యాన్ కి తీసే సీన్స్ ఏవైతే ఉన్నాయో, సో కానీ ఒక ఆమ్ని గారి సాఫ్ట్ యాక్ట్రెస్ అన్న ఒక ఫీలింగ్ అయితే ఆడియన్స్ లో ఉంది. అంత క్రూయల్ గా లాస్ట్ లో చూపించారు. ఐ మీన్ ఆ థాట్ అండ్ స్టోరీ పరంగా చూపించారు. ఆమ్ని గారు చేయగలుగుతారు అన్న విధంగా ఏమన్నా ప్లాన్ చేశారు? నో అండి, నారి అనేది ఒక పవర్ఫుల్ వర్డ్. జనరల్ గా ఇప్పుడు మనం మగాళ్ళ కోసం అయితే వీరులు అంటాం, ఆడవాళ్ళని నారి, వీర నారీలతో పోలుస్తాం జనరల్ గా. సో అలాంటి ఒక యోధురాలు కథ ఇది. దట్స్ వాట్. ఇప్పుడు అందులో
ఇప్పుడు యుద్ధాలు చేస్తేనే నారీలు ఎవరు, సమాజంలో వాళ్ళు చాలా మంది ఉన్నారు, యోధులు పోరాడేవాళ్ళు కావచ్చు ఎవరైనా. సో ఆ ప్రకారంగా ఆ క్యారెక్టర్, ఆ కథ ప్రకారంగా జరిగిన సిచ్యువేషన్ ఏనండి అది. అంటే ఉరి అనేది ఏంటంటే మన చట్ట ప్రకారం ఒక తీవ్రమైన తప్పు చేసిన వాళ్ళకి చట్ట ప్రకారం వేసే అతిపెద్ద శిక్ష మన న్యాయస్థానాలు వేసే. సో మన రాజ్యాంగంలో ఉన్నదే అది. సో అందుకని ఆ ఉరి పాయింట్ని ఆ రకంగా తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బాబును, మీ క్యారెక్టర్ చాలా చెప్పిన టాలెంట్ చాలా బాగా హైలైట్ అయింది. మళ్ళీ సుబ్బరత్నం టైప్ లో అట్లా పబ్లిక్ సంబంధించే క్యారెక్టర్ చాలా బాగా చేశారు అంటున్నారు. సో అది పక్కన పెట్టి ఇప్పుడు ప్రెసెంట్ చాలా సీరియల్ మోస్ట్ యాక్ట్రెస్ కథని మీకు ఇంపార్టెన్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారా మీ ఫిల్మ్స్ కానీ, లేదంటే అలాంటివి చేస్తే ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్దాం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది, జనరేషన్స్ మారుతున్నాయి. సో ఏ విధంగా మీరు చూస్ చేసుకుంటారు క్యారెక్టర్స్? సెకండ్ మీరు చెప్పింది అయితే జనాల మధ్యలో మనకు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, జనాలు మర్చిపోకుండా మమ్మల్ని, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది, ట్రెండింగ్ మారుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం వాళ్ళు మర్చిపోకుండా అలాంటి ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తేనే వాళ్ళ మనసులో నిలబడిపోతాం. సో అందుకని అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాను అంతే తప్ప నేను చూస్ అంటే నాకు వస్తే మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు అది నా వల్ల చేయగలుగుతానా, నా క్యారెక్టర్గా ఉంటుందా లేదా చూసి నేను చేస్తాను. ఆ ఫ్యాన్ ఉరేసడానికి మీరు ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎన్ని శారీలు యూజ్ చేయాల్సి వచ్చింది? డైరెక్టర్ అది మీరు కూడా చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కూడా. అంటే ఎన్ని టేక్లు అంతా ఏం లేదు. కరెంట్ ఫస్ట్ ఒక రియల్సల్ మానిటర్ చూసుకున్నాము, ఫస్ట్ టేక్ ఓకే. సార్ ఎన్ని శారీలు వాడారు? ఒకే శారీ అండి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ క్రైమ్ లో మనం ఆమె తీసుకున్న యాక్షన్ అది అంతే. అది ఏదో ఉరి చేస్తున్నాము, సారీలతో వేస్తున్నాము అనేది ఏంటంటే ఆ పాయింట్ ఏంటి అనేది, ఇప్పుడు ఆమె వాడే వెపన్ ఏంటి, ఆమె చేతిలో ఏముంటది అనేది ఆ ఉన్న దాన్ని వాడి చేసిన కథ. అంటే కిచెన్ లో లేడీస్ అంటే చాలా ఆయుధాలు వాడుతుంటారు, పప్పు గుత్తి, చెంచాలు ఏ పడితే వాడుతుంటారు, అట్లాగే శారీస్ ఆమె సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఆ సిచ్యుయేషన్ లో అది అలా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయుధాలు పట్టుకుని తిరగరు కదండి అందరూ. ఇప్పుడు అవసరమైతే ఆమె చూపులు ఆయుధాలు అవుతాయి, మాటలు ఆయుధాలు అవుతాయి, ఆమె చీరలు కూడా ఆయుధాలు అవుతాయి. అయితే సూర్య ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ఇలాంటి టైంలో ఈ సినిమా ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లే కదేనండి. కరెక్ట్ అంటే ఏ జనరేషన్ అయినా, ఇప్పుడు ఒక ఆడదాని నుంచే వచ్చాం, ఖచ్చితంగా ఆడదానితో కలిసే బ్రతుకుతాం. సో వాళ్ళతో కలిసి సవ్యంగా జరిగితేనే జీవితం. సో ఇది అందరూ వర్తిస్తుంది. ఏ కాలమైనా, ఎంత ఆధునిక కాలమైనా, ఏదైనా జరగాల్సింది ఇదే. ఎన్ని తరాలు మారినా జరగాల్సింది ఇదే. సో అయితే నువ్వు మగాళ్ళు ఏంటప్పుడు సంథింగ్ ఒక సాంగ్ వచ్చేది కదా, సో ఆ సాంగ్ లో యాసే మగాళ్ళు అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? బేసికలీ ఏంటంటే చాలా మందికి మగ అహంకారం అనేది చాలా మందిలో కనిపిస్తుంటది కదా, సో దానికి ఎలా ఉండాలి? 100కి 90 చాలా సాఫ్ట్ గా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటా, వాళ్ళ బ్రతుకుతా, వాళ్ళ జీవితాన్ని ఎలా గడపాలి, రేపేంట్రా బాబు అనే పరిస్థితుల్లోనే చాలా మంది జీవితం గడుపుతున్నామండి మగాళ్ళుగా. అందరం ఎక్కడో ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు లేకపోతే వీళ్ళు చేసే తప్పుల వల్ల ఇది అందరికీ ఏదో మగాళ్ళు అంటే అహంకారులను లేకపోతే ఇంకోటో ఇది ఎక్కువైపోవడం వల్ల ఇలా ఉండకూడదు. అసలు ఇది మా కోసం చేసుకున్న సినిమా, ఇది ఏదో నారి అని పెట్టామంటే ఇది మా ఆడవాళ్ళు ఏదో అని కాదు, మగాళ్ళకు చూడాల్సిన సినిమా. మేము ఎంత బ్యాలెన్స్ గా ఉండాలి అనేది, మనకెంత ఇలాంటి వాళ్ళ వల్ల మనకెంత అవమానం జరుగుతుందో చూడండి, మేలుకోవాలి అని చెప్పే సినిమా. సార్ సార్ కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలోనే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా ఇలాంటి సినిమాలు మీరు థియేటర్ పంపించాలంటే స్ట్రాంగ్ కంటెంట్. సినిమా ద్వారా మీకు ఎలాంటి కంటెంట్ చెప్పబోతున్నా, మీ గోల్ ఏంటి? యాక్చువల్గా ఇది పక్కా కమర్షియల్ సినిమా సార్. దీంట్లో అంటే కమర్షియల్ సినిమా అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు కమర్షియల్ సినిమానే, దానికి మించిన కమర్షియల్ సినిమా ఇంకోటి లేదు అని నా ఎక్స్పీరియన్స్ తోటి నేను తెలుసుకున్న అనుభవం. మన అంతెందుకు, మీ వెనకాల ఉన్న పోస్టరే బలగం. ఫ్యామిలీ డ్రామాయే ఏముంది దాంట్లో, యాక్షన్ ఏముంది, పెద్ద కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి దాంట్లో. సో మన హ్యూమన్ మనకి అనిపించాలి కదా, మనలో ఒకటి ఉంది,
సో ఇదే బలమైన ఎమోషన్స్ని కంట కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేవని నమ్ముతాను. సో ఈ కథలో అలాంటి ఎమోషన్స్ ముఖ్యంగా మీరు మేము ఆ సీన్ కావచ్చు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో అందమైన ప్రేమ కథ ఉంది. ఇది మంచి కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది పక్క కమర్షియల్ సినిమా అని నేను నమ్ముతున్నానండి. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ షో చేసే ఏమన్నా అవకాశం? ఈ సంవత్సరం బిగ్గెస్ట్ డాక్యుమెంట్ సంక్రాంతికి వస్తున్నాం. Yes, sir. ఆ సక్సెస్ లో మెయిన్ పాత్ర కూడా ఒక ఇంపార్టెంట్ పాత్ర రమణ గోగుల. ఎస్ సార్, ఆయన కూడా ఈ సినిమాలో పాటపడేది. ఎస్ సార్. సో ఆయన వల్ల కూడా ఈ సినిమాకి హెల్ప్ అవుతుందండి. ఖచ్చితంగా సార్, చాలా ఖచ్చితంగా. మీరు అదే చెప్తున్నా, ఒక యూత్ఫుల్ సాంగ్ తోటి మేము త్వరలో శివరాత్రికి రాబోతున్నాం. ఆయన శివరాత్రి సందర్భంగా చెప్పానండి. అయ్యో, శివరాత్రి సందర్భంగా ఆయన సాంగ్ తో రాబోతున్నాం అంటున్నా. మీరు అడిగే రమణ గోగుల్ గారి సాంగ్ తోటి ఆ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్ గా అది మీ అందరినీ అలరిస్తుంది. సెవెంత్ అనే డేట్ చాలా తక్కువ డేస్ ఉన్నది. Yes. పబ్లిక్ లో చాలా ఎక్కువ వెళ్ళాలి, బట్ చాలా తక్కువ టైం ఉంది. ఏ విధంగా ప్రమోషన్ అవ్వచ్చు? సో అంటే ఆల్రెడీ మా సినిమా పబ్లిక్ లో ఉందని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఈ సీన్ చూడని వాళ్ళు లేరు. ఈ సీన్ ఆల్రెడీ ఒక 10 million వ్యూస్ కి వెళ్ళింది, రీచ్ అయింది. ఆ నిత్యశ్రీ ఆ స్కూల్ గర్ల్ చెప్పిన డైలాగ్. సో ఇది చాలా మంది ఎక్కడికి వెళ్ళినా ఇది దీని గురించి మాట్లాడుతున్నారు. అలానే మగాడ్రా బుజ్జి సాంగ్ ఆల్మోస్ట్ ఒక 12 million ఇన్స్టాలో అయితేనే, ట్విట్టర్లో అయితేనే, యూట్యూబ్లోనే 12 million క్రాస్ అయినాయి ఆ క్లిప్స్ అన్ని కూడా. సో వీ హ్యావ్ ద రికార్డ్ ఆల్సో. సో అది బలంగా వెళ్ళిందనే నమ్ముతున్నాను. సో ఇంకా రాబోయే మా ట్రైలర్, ఈ రోజు రిలీజ్ చేసిన దిల్ రాజు గారు రిలీజ్ చేసిన ట్రైలర్ ఖచ్చితంగా ఇప్పుడు మీకు నచ్చిందనే నేను నమ్ముతున్నాను. సో ఇది ప్రేక్షకులందరికీ కూడా రీచ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే మహిళలకి ఏమైనా స్పెషల్ గా షో లేదు కావచ్చు, ఫ్రీగా చూపిస్తారు, అట్లా ఏమైనా ప్లాన్ చేస్తారా? ఎగ్జాక్ట్ గా అండి, ఇది ఆల్రెడీ ఒక ప్రీమియర్ వేయటం జరిగిందండి. దానికి చాలా మంది మహిళల్ని ఇన్వైట్ చేశాము. ముఖ్యంగా ఈ మగాడ్రా బుజ్జి సాంగ్ చీఫ్ జస్టిస్, మన హైకోర్టు జస్టిస్ రాధారాణి గారు, పూనం మాలకొండ రిటైర్డ్ IAS, అలానే రిటైర్డ్ IPS జయచంద్ర గారు, సో ఇంకా సో వీళ్ళు ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా దగ్గరగా ఒక 80-90 మంది మహిళలు రచయితలు వచ్చారు. అక్షరయాన్ నుంచి దగ్గరగా 1500 మంది ఉన్న గ్రూప్ లోంచి ఒక 60-70 మంది విమెన్స్ వచ్చారు. గద్దర్ గారు అమ్మాయి వెన్నెల గద్దర్ గారు కూడా ఈ సినిమా పూర్తిగా చూశారు. సో వాళ్ళంతా అంటే ఒక కామన్ విమెన్ ఎమోషన్ ని నేను చూడాలనే వాళ్ళకి స్పెషల్ గా షో వేయడం జరిగింది. సో వాళ్ళంతా ముక్తగంఠంతో అయితే దీన్ని చాలా మెచ్చుకున్నారు, కంటెంట్ ని మెచ్చుకున్నారు. సో ఇది అందరికీ చూస్తే ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఉమెన్స్ డే సందర్భంగా తీసుకొస్తున్నారు, ఒక టికెట్ కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా అలా చక్కర్లు కొడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఇది 7th రోజు మార్నింగ్ షో. మేము విమెన్ కి ఫ్రీగా ఈ షో అలౌ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే ఆ విమెన్ ఖచ్చితంగా ఒక తన లైఫ్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ మేల్ పర్సన్ తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఒక ఫాదర్, ఒక హస్బెండ్, సన్, బ్రదర్, ఎవరైనా సరే. సో అలా వచ్చిన వాళ్ళకి ఆ టికెట్ ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాం. అది త్వరలో డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాం. బిజినెస్ కాదండి, ముందు సినిమా చూసి మీరు ఇప్పుడు నా కంటెంట్ చూస్తే కదా మీకు ట్రైలర్ ఎలా ఉందో అనేది మీరు 10 మందికి చెప్పగలుగుతారు. సో ఐ నీడ్ దట్, అది తెలియాలి. అది తెలిస్తే రీచ్ ఆటోమేటిక్ గా వెళ్ళాలి అనేది నా ప్రయత్నం. ప్లీజ్ మ్యామ్ మీరు చెప్పండి, మీకు ఎవరు బాగా నచ్చారు? డైరెక్టర్ నచ్చారా, లేదంటే మీ హస్బెండ్ వర్షన్ ఏది మంచి కంఫర్టబుల్ గా అనిపించింది? ఏం చేంజెస్ అబ్జర్వ్ చేశారు? చేంజెస్ ఏం లేవండి, చేంజెస్ ఏం లేవు. ఎందుకంటే ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసే వచ్చేవాళ్ళం లొకేషన్ కి, అన్ని ఇద్దరం కలిసే చూసుకునేవాళ్ళం. సినిమా అందరికీ నచ్చుతుంది, అది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. మాకుంది కాన్ఫిడెంట్, అది మీరందరూ ముందుకు తీసుకెళ్ళాలి. సో మీరందరూ సపోర్ట్ చేయాలి. ఇలాంటి చిన్న సినిమా మీరు సపోర్ట్ చేస్తే అది ఇంకా బూస్టప్ అవుతుంది. మీ చేతిలో ఉంది. సో మీరంతా ఎంకరేజ్ చేస్తారు, ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. సార్ ఒక్క ఫైనల్ అప్పీల్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఒక్క ఫైనల్,
అంటే యాజ్ ఏ డైరెక్టర్ వాయిస్ అనుకోండి, నేను ఒక సైడ్ నుంచి ఒక చిన్న మాట అందరికీ. ఇది ఒక భారతి అనే ఒక మహిళ కథ. ఇది అంటే ఓవరాల్ గా ఇది ఒక మహిళ జీవితాన్ని మేము ఆవిష్కరించే ప్రయత్నం చేసాం. ఒక మహిళ తన 3 దశల్లో, జనరల్ గా అందరితో మగవాడితో జీవించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తండ్రి, భర్త, కొడుకు. సో ఈ 3 ఫేజెస్ లో ఆమె లైఫ్ ఎలా జరిగింది అనేది ఈ కథ. ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా తమ జీవితాలతో మ్యాచ్ చేసుకునేలా ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. అలానే ముఖ్యంగా 13 నుంచి 20 ఏళ్ల పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా ప్రమాదంలో ఉన్నారు అనేది నేను ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాను. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, దాన్ని మంచిగా ఉపయోగించుకోవాల్సిన చాలా పవర్ఫుల్ మీడియాని మనం దుర్వినియోగం చేస్తున్నామా అనే ఒక భయం ఇప్పుడున్న మీడియాలో పరిస్థితులు కానీ. సో ఇవన్నీ తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఎప్పుడైతే అందరి పిల్లల చేతుల్లోకి ఫోన్లు వచ్చినాయో, సో ఇది నెక్స్ట్ లెవెల్ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయారు అనేది నేను చెప్పాలనుకుంటున్నా ఈ సినిమా ద్వారా. ఇది ప్రతి తల్లిదండ్రులకి తెలుసు, కానీ అందరూ పిల్లి మెడలో గంట కట్టాలి కదా, ఆ కట్టేది ఎవరు? అది నేను కట్టాను. ఈ 13 నుంచి 20 ఏళ్ల వయసున్న ప్రతి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఈ సినిమా చూడాల్సిందిగా మీడియా ద్వారా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీ మనసు దోచే సినిమా అవుతుంది. సో మీ మీడియా మిత్రులకు కూడా ఆ ముందు రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ నేను ఒక షో వేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి మీ అభిప్రాయాల్ని 10 మందిలోకి తీసుకెళ్ళి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను.